అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమ. అరుణాచల శివ భక్త కన్నప్ప కొండ నుండి శ్రీకాళహస్తి దృశ్యము. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన రెండు కళ్ళను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడింది. తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగానికి గాలిలింగం ప్రసిద్ధి చెందింది. ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. లోపలి ఆలయము 5వ శతాబ్దంలో నిర్మించబడింది. బయట ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ ఒకటి తర్వాత చోళరాజులు విజయనగర రాజులచే నిర్మించబడింది. వాయు రూపంలో శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా పూజించబడతాడు. ఇక్కడ సువర్ణముఖి నదీ తీరాన్ని వెలిసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభువ లింగం. లింగానికి ఎదురుగా ఉన్న దీపం లింగం నుండి వచ్చి గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనంబ అంబత్రాలయాలలో ఒకరు. శివలింగం ఇక్కడ వర్తులాకారం వలె కాక చతురస్రాకారంగా ఉంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మ జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు, వేసకన్యలు, యాదవరాజు, శ్రీకాళహస్తీశ్వర మహాత్యం రాసిన దూజటి వంటి వారి కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకొని ఉన్నాయి. కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తూ ఉండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చేవాడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడు. అప్పుడు స్వామి రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయ్యింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చారు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించారు. దేవాలయము చాలా పెద్దది. పైకప్పుపై రంగులతో చిత్రించిన అనేక చిత్రాలతో కూడుకొని ఉన్నాయి. మణికోటేశ్వరాకి అనే మందిరం ఉంది. కాశీక్షేత్రం వలె ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రంను, తారక మంత్రంను ఉపదేశించి మోక్షం ఇచ్చునని భక్తుల నమ్మకం. దేవాలయ ప్రాంతంలోని పాతాళ విఘ్నేశ్వర ఆలయం ఉంది. దేవాలయానికి సమీపంలో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాజగోపురము, సింహద్వారం దక్షిణాభిముఖం. స్వామివారు ఉత్తరాభిముఖులై ఉంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్రం స్థాపించారు. ఈ క్షేత్రానికి గల ఇతర నామాలు దక్షిణ కైలాస సమనీయి, సత్య మహాభాస్కర క్షేత్రమనియో, సద్యోముక్తి క్షేత్రమనియో, శివానందాక నిలయమనియో పేర్కొనడం జరిగింది. మహాశివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో తమిళ సంఘం వంశానికి చెందిన నక్కీర అనే తమిళ కవి రచనలో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సవందర్ అప్పర్, మాణిక్య వాసగర్, సుందరమూర్తి పట్టినత్తార్, వడలు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు ఈ క్షేత్రంను సందర్శించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండరాళ్లపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు 11వ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది. 1వ కులోత్తుంగ చోళుడు ప్రవేశద్వారం వద్ద గల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. 3వ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాన్ని నిర్మించాడు. సామాన్య శకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాజు అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను 4 ద్వారాలను కలిపి గోపురాలను నిర్మించాడు. సామాన్య శకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణ దేవరాయలు రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన 100 స్తంభాలు కలిగిన మండపం, అన్నిటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ గోపురాన్ని 1516వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురము 2010 మే 26న కూలిపోయింది. 10 సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడ పగులు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. అయితే కూలిపోకముందు కొన్ని రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒకవైపు బాగా పీటలు వారింది. మరో 2 రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
కానీ 2 రోజుల తర్వాత శిథిలాల కింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయ్యింది. ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణులతో కూడిన ఒక కమిటీని నియమించింది. సామాన్య శకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్లైకి చెందిన నాడుకొట్లై చెట్టియార్లు 9 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుది రూపునిచ్చారు. దేవాలయ చరిత్ర ప్రత్యేకతలు. ఈ దేవాలయం పేరు 3 జంతువుల కలయికతో ఏర్పడినది. శ్రీ అనగా తాళీడు, కాల అనగా పాము, హస్తి అనగా ఏనుగులు పేరుతో శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. ఇది స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలోని లింగం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం. స్వామివారి రథం మహాశివరాత్రి మరుసటి రోజు రథ ఉత్సవం కన్నుల పండుగ జరుగుతుంది ఇక్కడ. ఈ దేవాలయము దేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుండి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశ నలుమూలల నుండి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి గావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తేశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తేశ్వర స్వామి సాంకేతిక కళాశాలను 1977లో స్థాపించారు. 4 దిక్కుల దేవుళ్ళు. గుడి గర్భాలయంలోని శ్రీకాళహస్తేశ్వర జ్ఞాన ప్రసూనంబ విగ్రహాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనటానికి ఇది సూచన అని భక్తుల నమ్మకం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖానిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణ ముఖంగాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచలింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగం, చిదంబరంలో ఆకాశలింగము. స్వామి వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న 2 దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు. గోపురాలు. ఆలయానికి 4 దిక్కుల 4 గోపురాలు ఉన్నాయి. 120 అడుగుల ఎత్తుగల రాజగోపురాలు కూడా ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురం నుండి మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తేరు వేదిక ఎదురుగా ఉన్న వృక్షాల గోపురం నుండి వస్తారు. జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి బిచ్చాలు దీనిని కట్టించారట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహనాయుడు కాలంలో జరిగిందని అంటుంటారు. తూర్పు గోపురాన్ని బాలజ్ఞానాంబి గోపురం అని, ఉత్తరం గోపురాన్ని శివయ్య గోపురం అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని తిరుమంజస గోపురం అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడివైపున సూర్య పుష్కరిణి, ఎడమవైపున చంద్ర పుష్కరిణి ఉన్నాయి. స్వామి అభిషేకానికి వంటకు నీటిని సూర్య పుష్కరిణి నుండి తీసుకువెళ్తారు. ఈ గోపురం నుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణ గోపురం నుండి భక్తకన్నప్ప గుడికి, బ్రహ్మగుడికి వెళ్ళవచ్చును. ఇతర శివలింగాలు పరివార దేవతలు. ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠించబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి అర్ధనారీశ్వర లింగము, అగస్త్యుడు నీలకంఠేశ్వర లింగము, ఆత్రేయుడు మణికంఠేశ్వర లింగం, ఇంకా వ్యాసుడు మార్కండేయుడు మృత్యుంజయేశ్వర లింగము, రాముడు పరశురాముడు ఇంద్రాది దేవతలు, సప్తర్షులు యమధర్మరాజు, చిత్రగుప్తుడు ధర్మరాజు ప్రతిష్ఠించినవే లింగాలు ఉన్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై ఉన్నాడు ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు, వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్య శనిగ్రహ మూర్తులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యులు స్ఫటికలింగము, 64 నాయల లోహ విగ్రహాలు కూడా ఉన్నాయి. మండపాలు. ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మండపాలు ప్రత్యేకంగా చూపరులకు ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మండపము, గుర్రపుసాని మండపము,
100 కాళ్ళ మండపము, రాయల మండపము, 16 కాళ్ళ మండపము, కోట మండపము, వాటిలో కొన్ని 100 కాళ్ళ మండపం చక్కని శిల్పాలకు నిలయం. 16 కాళ్ళ మండపంలో 1529లో అచ్యుత దేవరాయలు అంటే శ్రీకృష్ణ దేవరాయలు సోదరుడు పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలు ఉన్నాయి. రాహుకేతు క్షేత్రం. ఇది రాహుకేతు క్షేత్రం అని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గురైన వశిష్ఠ మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చారట. ఈ నాగరూపమని బ్రహ్మదేవుడు కూడా అర్చించారు. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రం అని పేరు వచ్చింది. సర్పదోషము, రాహుకేతు గ్రహ దోషాల నుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము, నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు. దక్షిణామూర్తి. దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారం నుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువై ఉన్న దక్షిణామూర్తిని దర్శించుకోవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనిపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖ స్థానం ఉంది. సేవలు. ఆలయంలో జరిగే కొన్ని సేవలు కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్రనామార్చన, త్రిసతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనీశ్వర స్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజల్ సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవము, ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతి దీప కట్నం, తలిగ కట్నం, సర్పదోష రాహుకేతు పూజ, పౌర్ణమి నాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహవాహనము. తీర్థాలు. ఆలయం పరిసరాలలో 36 తీర్థాలు ఉన్నాయట. సహస్రలింగాల తీర్థము, హరహర తీర్థము, భరద్వాజ తీర్థము, మార్కండేయ తీర్థము, మూక తీర్థము, సూర్యచంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని పాతాళగంగ లేదా మూక తీర్థంలోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందంటారు. ఇతర విశేషాలు. ధర్మకర్తల మండలి పరిపాలనలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతి గృహము, త్రినేత్ర నటరాజ వసతి గృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతి గృహాలు కూడా ఉన్నాయి. దేవస్థానానికి ఆదాయం సుమారు 7 కోట్ల రూపాయలు ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పథకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతున్నది. పాతాళ గణపతి ఆలయం. ఈ ఆలయమునకు ప్రవేశ ద్వారము వైపున పాతాళ గణపతి ఆలయము ఉంది. ఇందులోనికి ప్రవేశము ఒకసారికి ఒకరికి మాత్రమే ఉంది. మెట్ల ద్వారా లోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గము లోనికి ఉంది. దాదాపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం ఉంది. ఈ స్వామి కోరికలు తీర్చేవాడనే ప్రసిద్ధి.